శ్రీ గురుభ్యో నమః. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ పెట్టండి. ఈరోజు ఎవరికైనా జాతక చక్రంలో శుక్రుడు, బుధుడు, గురుడు, శని ఏ స్థానాల్లో ఉంటే వాళ్ళు అత్యధిక ధనవంతులు అవుతారు, వాళ్ళు కోటీశ్వరులుగా ఎలా మారుతారు, కోట్లు ఎలా సంపాదిస్తారనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. దీనికి సూత్రం ఏంటంటే వృషభ లగ్నమై ఉండాలన్నమాట. అంటే లగ్నం వృషభ లగ్నం మాత్రమే ఈ సూత్రం వర్తిస్తుంది. వృషభ లగ్నానికి శుక్రుడు, బుధుడు, గురుడు, శని అంటే ఈ 4 గ్రహాలు తీసుకోవాలన్నమాట. తమ స్వక్షేత్రాల్లో కానీ ఉచ్చస్థానంలో కానీ ఉండాలన్నమాట. ఇలా ఉంటే జాతకుడు కోటీశ్వరుడు అవుతాడు. ఇది సూత్రం. ఈ సూత్రాన్ని ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట ఎట్లా అనేది. ఇప్పుడు వృషభ లగ్నానికి వృషభ లగ్నానికి శుక్రుడు లగ్న షష్టాధిపతి. ఎక్కడ ఉండాలి? స్వక్షేత్రాలు కానీ ఉచ్చక్షేత్రాలు ఉండరన్నమాట. అంటే శుక్రుడు ఇక్కడున్నా కానీ ఇక్కడ ఉండాలన్నమాట. శుక్రుడు ఈ 3 స్థానాల్లో ఉండాలన్నమాట. దీంతో పాటు నెక్స్ట్ వృషభ లగ్నానికి బుధుడు ఏమవుతున్నాడు? ద్వితీయ పంచమాధిపతి అయిన. ఇది చాలా ఇంపార్టెంట్ గ్రహం అన్నమాట. ఇప్పుడు బుధుడు స్వక్షేత్రాలు, బుధుడు ఇక్కడ మిథునం, మళ్ళీ కన్య స్వక్షేత్రం, ఇక్కడే మళ్ళీ కన్యలో కూడా ఉచ్చి పొందుతుంది కాబట్టి 2 స్థానాల్లో ఉండాలి. ఇప్పుడు 2 గ్రహాలు అయ్యాయి. నెక్స్ట్ గురుడు వృషభ లగ్నానికి అష్టమ లాభాధిపతి. అంటే అష్టమాధిపత్యం వచ్చింది, లాభాధిపత్యం వచ్చింది అనమాట. ఇప్పుడు గురుడు స్వక్షేత్రాలు ఏంటి? ధనస్సు, మీనం, 2 స్వక్షేత్రాలు. మళ్ళీ ఉచ్చి ఎక్కడ పొందుతాడు? కర్కాటకంలో ఉచ్చి పొందుతాడు అన్నమాట. ఇలా గురుడు ఉండాలి. ఈ 3 క్షేత్రాల్లో గురుడు ఉండాలి. మళ్ళీ ఇప్పుడు ఇంకో గ్రహం శని భగవానుడు. ఇప్పుడు శని భగవానుడు చాలా ఇంపార్టెంట్ గ్రహం ఈ లగ్నానికి, వృషభ లగ్నానికి. ఎందుకంటే భాగ్య రాజ్యాధిపతి, అంటే నవమ దశమాధిపతి అన్నమాట. అదృష్టానికి కారకుడు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు కారకడం, వృత్తికి కారకుడు, జాబు. ఇప్పుడు శని ఎక్కడ ఉండాలి? స్వక్షేత్రాలు. శనికి స్వక్షేత్రం ఏంటి? మకరం, కుంభం. ఉచ్చి ఎక్కడ పొందుతాడు? తుల. ఇలా అన్నమాట. అంటే ఈ 4 గ్రహాలు ఉండాలి. ఏదో ఒక గ్రహం ఉంటే సరిపోదు. ఈ సూత్రం జాగ్రత్తగా చదవండి. వృషభ లగ్నానికి శుక్రుడు, బుధుడు, గురుడు, శని తమ స్వక్షేత్రాల్లో కానీ ఉచ్చస్థానంలో ఉండాలి. ఇలా ఉంటే ఆ జాతకుడు కోటీశ్వరుడు అవుతాడు. ఎవరైతే వృషభ లగ్నం జాతకులు ఉన్నారో వాళ్ళు ఈ సూత్రం చక్కగా చెక్ చేసుకోండి. డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి. నేను మళ్ళీ ఈ సూత్రాన్ని చెప్తాను. నెక్స్ట్ ఇంకో మంచి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.